Hi everyone, I'm back with a new video for Kakatiya University and Chhatha University Degree English Semester 2. The topic is Talking in Their Sleep by Edith M. Thomas. Poem Talking in Their Sleep by Edith M. Thomas. సో ఈమె ఒక 19th century అమెరికన్ పోయెట్. ఈమె పోయమ్స్ లో మనం లైఫ్, డెత్, నేచర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తాము. సో అలాగే ఇందులో పోయెట్ ఎడిత్ ఎం థామస్ త్రీ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, సో నేచర్ లో ఉన్న ఒక మూడు ఎలిమెంట్స్ ని మనకి వాటి వాయిస్ ని వినిపిస్తుంది. ఒకటి మూడు ఎలిమెంట్స్ ఏంటి అంటే ఒకటి యాపిల్ ట్రీ, ఒకటి గ్రాస్, తర్వాత ఫ్లవర్స్. సో ఈ త్రీ ఎలిమెంట్స్ యొక్క వాయిస్ ని మనకి వినిపిస్తుంది. సో సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఇది వింటర్ సీజన్ లో యాపిల్ ట్రీ, గ్రాస్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇనాక్టివ్ ఉంటాయి, డెడ్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ అవి యాపిల్ ట్రీ, గ్రాస్, ఫ్లవర్స్ ఇందులో పర్సనిఫై చేయబడ్డాయి. అంటే పర్సనిఫై అంటే అవి మాట్లాడతాయి. సో పోయెట్ వాటికి హ్యూమన్ అట్రిబ్యూట్స్ ఇచ్చాడు. సో హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు. సో యాపిల్ ట్రీ తాను చనిపోలేదు, తాను బతికే ఉన్నాను, మళ్ళీ ఈ వింటర్ సీజన్ లో ఇలా ఉన్నాను, ఇది డార్బెన్సీ, ఇది స్థుప్తావస్థ, ఇది కొంతకాలం వరకే, తర్వాత స్ప్రింగ్ సీజన్ లో నేను మళ్ళీ ఎదుగుతాను అని చెప్తుంది. అదేవిధంగా గ్రాస్, అదేవిధంగా ఫ్లవర్స్. సో ఈ మూడు ఇక్కడ పోయెట్ కూడా ఈ పోయం ని ఒక కాన్వర్జేషన్ రూపంలో రాస్తాడు, అంటే సంభాషణ రూపంలో రాస్తాడు. మొదట ఇందులో ఫస్ట్ స్టాంజాలో మాట్లాడేది యాపిల్ ట్రీ, సెకండ్ స్టాంజాలో మాట్లాడేది గ్రాస్, థర్డ్ స్టాంజాలో మాట్లాడేది ఫ్లవర్స్. సో మొత్తం ఇందులో 3 స్టాంజర్స్ ఉన్నాయి, 1, 2, 3. సో there are 3 stanzas in the poem. సో ఇది ఇప్పుడే చెప్పాను, ఇది కాన్వర్జేషన్ సంభాషణ రూపంలో ఉంది. యాపిల్ ట్రీ, ఫ్లవర్ అండ్ గ్రాస్ వీటి మధ్య జరిగిన సంభాషణ. సో మొదటి స్టాంజాలో యాపిల్ ట్రీ గురించి ఉంటుంది. ఇందులో రైమ్ స్కీమ్ ఏఏ. సో ఇది ఫస్ట్ డెడ్, సెడ్, ఈ రెండు రైమ్ అవుతున్నాయి. అలాగే బి షో, మళ్ళీ షో గ్రో, షో గ్రో రైమ్ అవుతుంది. స్టూప్, డ్రూప్, సిసి రైమ్ అవుతుంది. తర్వాత షూట్, ఓకే, తర్వాత రూట్. సో ఇది డి, ఇది డి. తర్వాత ఈఈ, మే, అవే. సో దిస్ ఇస్ ద రైమ్ స్కీమ్ ఏఏ బిసిసిబి డిఈఈడి. So Edith M. Thomas, she was a 19th century American poet, and she is known for exploring life, death, nature, and renewal in her work. So in the poems లో లైఫ్, డెత్, ప్రకృతి, నేచర్, ఈ రెన్యువల్ ఇటువంటి ఇందులో మనకి ఇస్తాయి. సో ఆమె పోయమ్స్ ఎక్కువగా నేచర్ ని పర్సానిఫై చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఈ పోయంలో ట్రీస్, యాపిల్ ట్రీ, గ్రాస్, అలాగే ఫ్లవర్స్ మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. అంటే షీ గివ్స్ హ్యూమన్ వాయిస్ టు ది ఎలిమెంట్స్ ఇన్ ద నేచర్. సో ఇవి ఈమె పోయమ్స్ కూడా డీప్ ఫిలాసఫికల్ థీమ్స్ ని చూపిస్తాయి మనకి. సో అలాగే ఇక్కడ షీ వాజ్ బోర్న్ ఆన్ ఆగస్ట్ 12, 1854. సో అలాగే పబ్లిష్డ్ 10 collections of poetry over the course of her career. లిరిక్స్ అండ్ సానెట్స్, వింటర్ స్వాలో, సెలెక్టెడ్ పోయమ్స్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ ఎడిత్ ఎం థామస్. సో ఇందులో రైమ్ స్కీమ్ ఆల్రెడీ చెప్పాను. లెట్స్ సీ ఫర్ స్టాంజా 1. సో స్టాంజా 1 లో యాపిల్ ట్రీ మాట్లాడుతుంది. సో యాపిల్ ట్రీ అడ్రసెస్ ద అబ్జర్వర్. సో చూసే వ్యక్తితో ఏం మాట్లాడుతుంది అంటే ఇక్కడ ఇందులో ప్రతి స్టాంజాలో మనకి యూ థింక్ ఐఎమ్ డెడ్ అని మనకి కనిపిస్తుంది ప్రతి స్టాంజాలో. సో ఇది ఒక రిపిటేషన్. స్టాంజా 1 లో యూ థింక్ ఐఎమ్ డెడ్, స్టాంజా 2 లో యూ థింక్ ఐఎమ్ డెడ్, స్టాంజా 3 లో యూ థింక్ ఐఎమ్ డెడ్. దిస్ ఇస్ రిపిటేషన్. సో ఇన్ ద స్టాంజా 1 ద యాపిల్ ట్రీ స్పీక్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ సేస్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ డెడ్. సో చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఇది యాపిల్ ట్రీ చనిపోయేది అనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ చాలా హార్ష్ గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది ట్రీస్ కి. సో ఈ వింటర్ సీజన్ లో చెట్లు ఇలా అవుతాయి చూడండి.
సో ఈ వింటర్ సీజన్ లో చూసేవారికి ఇది ద ట్రీ ఇస్ డెడ్ అనుకుంటారు అనమాట. సో ద పీపుల్ హూ సీ the tree, apple tree, they think that it is dead because ఇక్కడ ఏం కనిపిస్తుంది, it has no leaves. ఇక్కడ ఎటువంటి లీవ్స్ లేవు. ఎందుకంటే చూడండి, the apple tree said because I have never a leaf to show. ఇక్కడ ఏవి లీవ్స్ లేవు. సో అందుకే అందరూ ఏమనుకుంటారంటే it is dead అని అనుకుంటారు. సో because I stoop and my branches droop. Stoop means bend, వంగడం అనమాట. సో ఎందుకు అనుకుంటారు అట్లా అంటే, నేను ఈ వింటర్ సీజన్ లో వంగి ఉంటాను. ఓకే, సో బ్రాంచెస్, ఇట్ హ్యాస్ నో బ్రాంచెస్, ఇట్ హ్యాస్ నో లీవ్స్ అండ్ బ్రాంచెస్ హ్యాంగ్ లో. సో ఇలా, సో ఇది చాలా డ్రూప్, వేలాడబడినట్టుగా, హ్యాంగింగ్ డౌన్, బ్రాంచెస్ చాలా హ్యాంగింగ్ డౌన్, వేలాడబడుతున్నట్టుగా ఉంటాయి. సో ఇక్కడ మనకి స్టాంజాలో ద యాపిల్ ట్రీ ఇట్ బిగిన్స్ బై అడ్రసింగ్ ఎ మిస్టేకెన్ బిలీఫ్. అందరూ తప్పుగా అనుకునే ఒకటి ఏంటి అంటే ఇట్ ఈస్ డెడ్ బికాస్ ఇట్ హ్యాస్ నో లీవ్స్ అలా అనుకుంటారు. తర్వాత ఇందులో మనకి బికాస్ ఐ స్టూప్ అండ్ మై బ్రాంచెస్ డ్రూప్ అండ్ ద డల్ గ్రే మాసెస్ ఓవర్ మీ గ్రో. మాసెస్ అంటే ఇది మాస్, ఇది నాచు. సో ఏ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్, దిస్ ఇస్ నాచు. ఇది తడి ఉన్నప్పుడు సర్ఫేస్ పైన మొలిచేది. దిస్ ఇస్ కాల్డ్ నాచు, మాస్. సో అండ్ ద డల్ గ్రే మాసెస్ ఓవర్ ది గ్రో. సో ఇక్కడ వింటర్ సీజన్ లో ఎలా ఉంటుంది, అంతా చిత్తడిగా ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఈ నాచు పెరుగుతుంది. అది యాపిల్ ట్రీ చెప్తోంది. ఎందుకు నన్ను చనిపోయారు అనుకుంటారంటే, నేను వంగి ఉంటాను, వేలాడుతూ ఉంటాయి నా బ్రాంచెస్, నా పైన అంతా కూడా నాచు పెరిగి ఉంటుంది. కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా, అబ్జర్వర్స్ అందరూ కూడా, పీపుల్ అందరూ కూడా నేను చనిపోయి ఉన్నాను, ఇన్యాక్టివ్ గా ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఐఎమ్ స్టిల్ అలైవ్ ఇన్ ట్రంక్ అండ్ షూట్ ద బర్డ్స్ ఆఫ్ ద నెక్స్ట్ మే. I fold away, but I pity the withered grass at my root. సో ఇక్కడ యాపిల్ ట్రీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, లైఫ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది లైఫ్ కంటిన్యూస్ విత్ ఇన్, బయటికి తాను బతుకున్నట్టు కనబడకపోయినా కానీ తన జీవం మాత్రం ఇంకా లోపల మిగిలే ఉంది. సో లోపల అది లైఫ్ కంట్రోల్ చేస్తూ ఉంది. అంటే ఇది డార్మెన్సీ అంటే స్థుప్తావస్థ. సో వింటర్ సీజన్ లో హార్ష్ గా ఉంటాయి కాబట్టి కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్, ఈ ప్లాంట్స్, కొన్ని యానిమల్స్ కూడా స్థుప్తావస్థలో ఉంటాయి, ఇన్యాక్టివ్ ఉంటాయి. దే ఆర్ నాట్ యాక్టివ్ ఫర్ సమ్ పీరియడ్. సో మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ పెడతాయి, తనకు అనుకూలమైన సీజన్ వచ్చిన ఎప్పుడు. నెక్స్ట్ సీజన్ ఏమొస్తుంది, స్ప్రింగ్ సీజన్ లో ఇవి చాలా యాక్టివ్ గా మళ్ళీ లీవ్స్ వచ్చేస్తాయి, చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద బర్డ్స్ ఆఫ్ నెక్స్ట్ మే. సో ఎప్పుడు వస్తాయి, మే అంటే ఇది స్ప్రింగ్ సీజన్ అనేది వీటికి మంచి కాలం. అప్పుడు ఆ బర్డ్స్ అన్ని కూడా అప్పటి వరకు ముడుచుకొని ఉంటాయి. ద బర్డ్స్ ఆఫ్ నెక్స్ట్ మే ఐ ఫోల్డ్ అవే బట్ ఐ పిటీ ద విథర్డ్ గ్రాస్ ఎట్ మై రూట్. సో ఇక్కడ ఇది ఈ యాపిల్ ట్రీ గ్రాస్ పైన సానుభూతిని చూపిస్తుంది, పిటీ చూపిస్తుంది, జాలి చూపిస్తుంది. ఎందుకంటే గ్రాస్ కూడా అంతా ఏమీ కనబడకుండా పోయింది, దాని జీవం లేకుండా పోయింది, విథర్డ్, అట్లా ఏం ప్రాణం లేకుండా పోయిందని తాను ఇంకొక ప్లాంట్ గ్రాస్ పైన తన యొక్క జాలిని, సానుభూతిని చూపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఫీల్స్ సారీ ఫర్ ద విథర్డ్ గ్రాస్. ఎందుకంటే ఆ గ్రాస్ కూడా రూట్స్ కానీ అవేవి కూడా లైఫ్ లెస్ లాగా కనిపిస్తాయి, ప్రాణం ఉన్నట్టుగా కనపడవు. తాను మాత్రం వింటర్ దాటి స్ప్రింగ్ సీజన్కి వచ్చేటప్పటికి నా బర్డ్స్ అవన్నీ కూడా నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తాను. సో ఇక్కడ మనకి స్టాంజా ఏం చెప్తుంది అంటే, ద డిసెప్టివ్ అపియరెన్స్ ఆఫ్ డార్మెన్సీ. బయటికి అలా కనిపిస్తుంది, ఇది డిసెప్టివ్, ఇది కానీ రియాలిటీ ఏంటంటే ద లైఫ్ కంటిన్యూస్ విత్ ఇన్. ఇట్స్ నాట్ డెడ్, ఇట్స్ నాట్ ట్రూలీ డెడ్. నిజంగానికి అది చనిపోలేదు, ఇట్ ఈస్ అలైవ్.
సో స్టాంజా 2లో ఇప్పుడు ద గ్రాస్ స్పీక్స్ అప్. ఇప్పుడు మనకి గ్రాస్ మాట్లాడుతుంది, ఎందుకంటే ముందు స్టాంజా 1లో ద యాపిల్ ట్రీ పిటీస్ అండ్ ఇట్ ఫీల్ సారీ ఫర్ గ్రాస్ ప్లాంట్. సో ఇక్కడ గ్రాస్ ప్లాంట్ రెస్పాండ్ అవుతుంది. సో నౌ ఇట్ స్పీక్స్ అప్, మాట్లాడుతుంది ఏమని? పీపుల్ అజ్యూమ్ ఇట్ ఈస్ డెడ్ బికాస్ ఇట్ హెస్ లాస్ట్ ఇట్స్ స్టెమ్స్ అండ్ బ్లేడ్స్ అబౌవ్ గ్రౌండ్. సో యూ థింక్ ఐ ఆమ్ డెడ్, ద క్విక్ గ్రాస్ సెడ్, బికాస్ ఐ హావ్ పార్టెడ్ విత్ స్టెమ్ అండ్ బ్లేడ్. సో జనాలు ఏమనుకుంటారంటే తాను చనిపోయాడు అనుకుంటారు, ఎందుకంటే తన పైన అబోవ్ గ్రౌండ్ పైన కనిపించడానికి స్టెమ్ లేదు, బ్లేడ్స్ లేవు, ఆకులు లేవు, కాబట్టి తాను కూడా డెడ్ అని అనుకుంటారని గ్రాస్ ప్లాంట్ చెప్తుంది. గ్రాస్ ప్లాంట్ చెప్తాం. సో నిజానికి ఇన్ ట్రూత్ ఇట్ హైడ్స్ సేఫ్లీ అండర్ గ్రౌండ్ ప్రొటెక్టెడ్ బై ఎ థిక్ బ్లాంకెట్ ఆఫ్ స్నో. చూడండి, నిజానికి బట్ అండర్ ద గ్రౌండ్, భూమి లోపల, ఐఎమ్ సేఫ్ అండ్ సౌండ్, అది చాలా సేఫ్ గా, నేను సేఫ్ గా ఉన్నాను భూమి లోపల. భూమి పైన నా ఆకులకి బ్లేడ్స్ కనబడలేవు, స్టెమ్ కనబడతలేవు అనుకున్న మాత్రం చనిపోలేదు. నేను భూమి లోపల అండర్ గ్రౌండ్, అండర్ ద గ్రౌండ్ నేను చాలా సేఫ్ గా ఉన్నాను అని చెప్తాను. ఎలా అంటే విత్ ద స్నో థిక్ బ్లాంకెట్ ఓవర్ మై హెడ్. సో నా పైన అంతా కూడా స్నో, మంచుతో కప్పబడి ఉంది. మంచు అనే ఒక దుప్పటి, థిక్ బ్లాంకెట్, మంచు అనే దుప్పటి నా పైన కప్పబడి ఉంది. సో అండర్ గ్రౌండ్ లా నేను సేఫ్ గా ఉన్నాను, పైనుంచి మంచు అనే దుప్పటి నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తాను. సో ద గ్రాస్ ఈజ్ ఐఎమ్ ఆల్ అలైవ్ అండ్ ఈస్ రెడీ టు షూట్ ద స్ప్రింగ్ ఆఫ్ ద ఇయర్, కమ్ డాన్సింగ్ హియర్, బట్ ఐ పిటీ ద ఫ్లవర్ వితౌట్ బ్రాంచ్ ఆర్ రూట్. సో ఇక్కడ గ్రాస్ చాలా ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ రెడీ టు గ్రో క్విక్లీ, రెడీ టు షూట్, రెడీ టు గ్రో క్విక్లీ, తొందరగా పెరగడానికి రెడీగా ఉంది, అలైవ్ ఉంది. ఇట్ ఈస్ అలైవ్ అండర్ ద గ్రౌండ్ అండ్ ఇట్స్ కవర్డ్ బై థిక్ బ్లాంకెట్ ఆఫ్ స్నో. ఎప్పుడు వస్తుంది ఇది పైకి? స్ప్రింగ్ రాగానే వస్తుంది, ఎందుకంటే వింటర్ చాలా హార్ష్ సీజన్ కాబట్టి స్ప్రింగ్ కోసం ఎదురు చూస్తుంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ స్ప్రింగ్ టు కమ్. సో స్ప్రింగ్ రాగానే ఏమవుతుంది? డాన్స్ చేస్తుంది. కమ్ డాన్సింగ్ హియర్ ఇఫ్ స్ప్రింగ్ కమ్స్ డాన్సింగ్ ఇన్. సో స్ప్రింగ్ నాట్యం చేసుకుంటూ నా దగ్గరకు వస్తుంది, అప్పుడు నేను మళ్ళీ ఫుల్ ఆఫ్ లైఫ్ తో నేను రెడీగా ఉన్నాను టు గ్రో క్విక్లీ అని చెప్తుంది. సో అట్లా, సో ద గ్రాస్ ఈజ్ రెడీ టు స్ప్రౌట్ ఇన్ స్ప్రింగ్ అండ్ నౌ పిట్ ఈస్ ద ఫ్లవర్. సో ఇక్కడ ఏంది ఫ్లవర్? ఇది గ్రాస్ ఏం చెప్తుంది? గ్రాస్ కూడా జాలి చూపిస్తుంది. ఎవరిపైన? ఫ్లవర్ పైన. యాపిల్ ట్రీ గ్రాస్ పైన జాలి చూపించింది, ఇప్పుడు గ్రాస్ ఫ్లవర్ పైన జాలి, సానుభూతి చూపిస్తుంది, ఎందుకంటే ఆ ఫ్లవర్ కి ఏం బ్రాంచెస్ లేవు, రూట్స్ లేవు అని ఇట్ ఫీల్స్ సారీ ఫర్ ద కండిషన్ ఆఫ్ ది ఫ్లవర్. సో నౌ ఇట్ పిటీస్ ద ఫ్లవర్. ఇదంతా ఐరనీ. చూడండి, యాపిల్ ట్రీ గ్రాస్ పైన చూపిస్తుంది, కానీ గ్రాస్ నేను అండర్ గ్రౌండ్ లా నేను హాయిగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, స్ప్రింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను మళ్ళీ పైకి వస్తాను అని చెప్తుంది. మళ్ళీ ఈ గ్రాస్ ఇక్కడ ఫ్లవర్ పైన జాలి చూపిస్తుంది, కానీ ఫ్లవర్ ఏం చెప్తుందో చూద్దాం. సో అంటే ఇక్కడ ఇదంతా కూడా డామినెన్స్ లో దే ఆర్ ద పీరియడ్, ఫర్ సమ్ పీరియడ్ దే ఆర్ ఇన్యాక్టివ్, బట్ వెన్ spring comes they become active. So let's see next stanza 3. So stanza 3 లో మనకి ఫ్లవర్ రెస్పాండ్ అవుతుంది, ఫైనల్ స్టాంజా ఇది. సో ఫైనల్లీ a soft voice from the flower responds. సో ఫ్లవర్ మాట్లాడుతుంది ఏమని? యూ థింక్ ఐఎమ్ డెడ్. సో మీరందరూ అనుకుంటున్నారు నేను చనిపోయానని. సో ఇక్కడ ఏమంటుందంటే పీపుల్ థింక్ ఇట్ ఈస్ డెడ్, ఎందుకు? సిన్స్ ఇట్ హ్యాస్ నో బ్రాంచ్ ఆర్ రూట్ టు సీ. సో వింటర్ లో ఏం బ్రాంచెస్ ఈ ఫ్లవర్స్ కి రూట్స్ కి ఏమి కనబడట్లేదు, అందుకే సో పీపుల్ థింక్ ఇట్ ఈస్ డెడ్, చనిపోయారు అనుకుంటారు. బికాస్ నాట్ బ్రాంచ్ ఆర్ నాట్ రూట్ ఐ ఓన్. సో బ్రాంచ్ లేదు, రూట్స్ లేవు, కాబట్టి నేను కూడా చనిపోయానని అనుకుంటారని సాఫ్ట్ వాయిస్ తో, ఈ సాఫ్ట్ వాయిస్ ఫ్లవర్ యొక్క సాఫ్ట్ వాయిస్ మనకి చెప్తుంది. సో ఇందులో ఇక్కడ ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ లుక్స్ డెడ్, ఎందుకంటే ఇట్ ల్యాక్స్ విజిబుల్ గ్రోత్, ఎటువంటి విజిబుల్ గ్రోత్ మనకి కనబడట్లేదు. సో నెక్స్ట్, బట్ క్లోజ్ అహెడ్ in a plummy seed that the wind has sown.
It reveals that leaves hidden a seed waiting through winter. సో ఇందులో మనకి ఫ్లవర్ మాట్లాడుతూ ఇది నేను ఎప్పుడు నెవర్ డైడ్, నేను ఎప్పుడు చనిపోలేదు, నేను దాక్కుని ఉన్నాను, హైడ్స్ క్లోజ్లీ ఇన్ ఏ ఫ్లఫీ సీడ్ లో నేను దాక్కుని ఉన్నాను. అది ఎవరు క్యారీ చేశారు? ద విండ్. ఆ సీడ్స్ ఆ విత్తనాల్ని విండ్ క్యారీ చేస్తుంది. సో ఎందుకంటే ఈ విండ్ క్యారీ చేసిన సీడ్స్, ఆ ఫ్లఫీ సీడ్స్ ఏవైతున్నాయో ఆ ఫ్లఫీ సీడ్స్ దాంట్లో తన జీవం ఉంటుంది. ఎక్కడైతే క్యారీ చేసి ఎక్కడ పడేస్తే అక్కడ దే గ్రో, అక్కడ మొలకెత్తుతాయి. సో అది ఇదే ప్లమీ సీడ్ ద విండ్ హ్యాస్ సోన్. పేషెంట్ ఐ వెయిట్ త్రూ ది లాంగ్ వింటర్ అవర్స్. సో నేను చాలా పేషెంట్ గా, అంటే చాలా ఓపికతో ఆ లాంగ్ వింటర్ అవర్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాను. ఎందుకంటే వింటర్ అవర్స్ అనేవి చాలా హార్ష్ క్లైమేట్ అయితే తనకు అనుకూలించవు, సో గ్రోత్ కి అనుకూలించవు. కాబట్టి నేను స్ప్రింగ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. యూ విల్ సీ మీ అగైన్. నన్ను మళ్ళీ చూస్తారు మీరు. ఫ్లవర్ అంటుంది నేను మళ్ళీ చూస్తాను. ఎప్పుడు? ఐ వెయిట్ త్రూ ది లాంగ్ వింటర్ అవర్స్, వింటర్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాను. యూ విల్ సీ మీ అగైన్. ఐ షల్ లాఫ్ ఎట్ యూ దెన్. అప్పుడు నేను నవ్వుతాను మీ పట్ల. అవుట్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ 100 ఫ్లవర్స్. సో ఇక్కడ ఇన్ స్ప్రింగ్ ఫ్లవర్ ఏమంటుందంటే, ఇన్ స్ప్రింగ్ ఇట్ విల్ బ్లూమ్ అండ్ మాక్ ద డిస్బిలీఫ్ ఆఫ్ అదర్స్. అందరి యొక్క అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తూ స్ప్రింగ్ లో అది పూస్తుంది. ఇట్ బ్లూమ్స్ ఇన్ ద స్ప్రింగ్ సీజన్. సో ఈ విధంగా ఫ్లవర్ కూడా తన విషయాన్ని తాను కూడా తాను ఐ లుక్ లైక్ డెత్ బట్ ఐఎమ్ నాట్ డెత్. ఇట్స్ నాట్ ట్రూ డెత్, ఇట్స్ ఎ డార్మెన్సీ. I hide in the plummy seed, and when the wind carries and it sows, so it has been waiting for the winter to over, and it has been waiting for spring season to come. So when the spring season comes, it uh, comes into life. So this is the poem. So here, what looks dead in winter is only sleeping. This is a temporary period. In this poem, the poet used three elements of nature: apple tree, and apple tree, grass, and flower. So with this we finish the poem. Thank you for watching this video, and we will see the next slide. So మీకు ఎగ్జామినేషన్ లో కాకతీయ యూనివర్సిటీ, సాధవన యూనివర్సిటీ ఎగ్జామ్, సెమిస్టర్ అండ్ ఎగ్జామ్ లో మీకు దీని నుంచి ఒక అనోటేషన్స్ వస్తాయి పోయం కాబట్టి. సో మీరు పోయం అనోటేషన్ రాగానే లైన్స్ ఐడెంటిఫై చేసి అందులో ఆథర్, అబౌట్ ద ఆథర్ ఆర్ అబౌట్ ద పోయట్ రాసి, అలాగే దీనికి సంబంధించిన ఈ పార్ట్ మొత్తం రాయండి, ఏ లైన్స్ వచ్చినా కూడా. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ annotation. So this is a summary, and it also useful for writing annotations from the poem. So here I have given an example, a model annotation ఇచ్చాను. సో రెఫరెన్స్ లో ఈ విధంగా రాస్తాము, తర్వాత కాంటెక్స్ట్, దెన్ మీనింగ్. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ annotations. సో ఈ ఎగ్జామ్ లో మీకు annotations వస్తాయి.